అన్ని రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన తమ్ముడు రాష్ట్ర అధ్యక్షులు విహెచ్పిఎస్ కాళ్ళ జంగయ్య గారికి, విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత, కోర్ కమిటీ చైర్మన్ సోదరులు గోపాల్, కో చైర్మన్ తమ్ముడు రాంబాబు, ఇక ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మొత్తం వికలాంగులందరి పక్షాన ఒక సంపూర్ణ అవగాహన కలిగిన, ప్రతి విషయంలో సమాజాన్ని మెప్పించడానికి ఆధారాలు చూపెట్టే నా తమ్ముడు ఎన్పిడిఓ నల్గొండ శ్రీను తమ్ముడి గారికి, నా సోదరి ఇవాళ మన వర్గం నుంచి ముఖ్యంగా మన వర్గ ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి, మన వర్గ ఆత్మగౌరవాన్ని ఎవరు దెబ్బతీసినా వాళ్ళని ఎదుర్కోవడానికి మానసికంగా దృఢంగా సిద్ధపడి ముందుకు నడుస్తున్న మన వాళ్ళందరినీ, సమాజంలో ఉండబడే వాళ్ళందరినీ ఒక ఉన్నతాధికారులుగా తయారు చేయడానికి ఇవాళ ప్రధాన భూమిక పోషిస్తున్న నా సోదరి ఐఏఎస్ స్టడీ సర్కిల్కి సంబంధించిన బాలలత గారికి, సోషల్ వర్కర్ పద్మప్రియ, నా తమ్ముడు TVSS మొన్న, నా సోదరుడు MRPS వర్గీకరణ పోరాటం నుంచి మొదలుకుంటే మన VHPS ఉద్యమాల వరకు ప్రతి విషయంలో అండదండలు అందిస్తూ ముందుకు నడుస్తున్న నా సోదరులు CPIML న్యూ డెమోక్రసీ గోవర్ధన్ అన్న గారికి, కండరాల క్షీణత సంబంధించిన నా సోదరులు వెంకటరెడ్డి అండ్ శివ, అదే సమయంలో DSD ప్రసాద్, భువనేశ్వర్ TVS, చొక్కారావు నల్గొండ, రామచందర్, అదే సమయంలో ఇంకా జిల్లా నుంచి రాష్ట్రంలో ఉండబడే వివిధ సంఘాల నుంచి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి సంపూర్ణ సహాయ సహకారంలో భాగస్వామ్యం కావడానికి, సలహాలు ఇవ్వడానికి వచ్చిన నా సోదరులైన మీ అందరికీ, అదే సమయంలో నా పాత్రికా ఎలక్ట్రానిక్ మిత్రులారా, నిజమే చాలా ఆలస్యం అయినా కూడా కొద్దిగా వీళ్ళకి అందించే సహకారం మనం మనసుతో మానవత దృక్పథంతో మీరు అందిస్తూ ఇంత సమయం మీరు వెచ్చించారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ, ఏ రాజకీయ పార్టీ నాయకుడు వాయిస్ను సమాజం దృష్టికి తీసుకెళ్ళకపోయినా పెద్ద నష్టం లేదు, కానీ ఏ సంఘం వాళ్ళ అభిప్రాయాలను రోజు సమాజం దృష్టికి తీసుకోపోయినా నష్టం లేదు, కానీ నా వికలాంగుల ఆత్మఘోష మాత్రం ప్రతిరోజు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం మీ మీద ఉన్నదని చెప్పి నేను ముందుగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లోనే నేను ప్రస్తావిస్తాను అన్న విషయం కూడా మీ దృష్టికొస్తున్నాను. నేను ఈరోజు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఈ రోజుకి సంవత్సరం. ఈ సంవత్సరం అయిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం కాలంలో ఏదో వాళ్ళు మొత్తం ప్రజలకు ఏదో మేలు చేసినట్టుగా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అత్యంత బాధలు పడే వర్గమైన నా VHPS వికలాంగులకు సంబంధించిన వర్గం, నా దివ్యాంగుల వర్గం ఇవాళ వాళ్ళ వేడుకల్లో భాగస్వాములు అయ్యే అవకాశం ఉన్నదా అంటే వాళ్ళ వేడుకల్లో పాల్గొనే అవకాశం లేదు, కానీ వాళ్ళ ఆవేదన చాటడానికే సిద్ధంగా ఉన్నారు అనడానికే ఈ సాక్ష్యం అనే విషయం కూడా మీరు మర్చిపోవాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వేడుకలు చేస్తున్న ఈ రోజు, సరిగ్గా సంవత్సరమైన సందర్భంగా వేడుకలు చేసుకుంటున్న ఈ రోజు, నా వికలాంగుల సమాజం ఇవాళ ఆవేదనతో కూడిన ఇవాళ సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా మీరు జరిపించే వేడుకల్లో వికలాంగుల సమాజాన్ని పరిగణనలో తీసుకుంటే, మీరు వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీలు నెరవేర్స్తే ఇవాళ మీరు జరిపించే వేడుకల్లో నా వికలాంగుల సమాజం కూడా భాగస్వామ్యం అయ్యేది. కానీ వికలాంగుల సమాజం వాళ్ళ ఆవేదనతో ఉన్నది. సంవత్సరమైనా ఇచ్చిన హామీ నెరవేరలేదు అని చెప్పి బాధతో ఉన్నది. అది గుర్తు చేయడం కోసం మాత్రమే ఈరోజు సమావేశం అయింది. అంటే దీన్ని బట్టి
మీరు ఏ వర్గాన్ని విస్మరించిండ్రు అని అంటే, మీరు ఏ సమస్యలు విస్మరించిండ్రంటే అత్యంత దయానీయ జీవితాలు గడుపుతున్న నా వికలాంగుల సమస్యలని విస్మరించిండ్రని, వాళ్ళకి ఇచ్చిన హామీలని మీరు పట్టించుకోవట్లేదనే విషయం స్పష్టంగా రుజువు అవుతున్నది. అంటే ఒక మాటలు చెప్పాలంటే, మీరు సంవత్సర పాలన సందర్భంగా జరిపే వేడుకలకు నా వికలాంగుల సమాజానికి ఏం సంబంధం లేదు. మీరు పండుగలు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఆవేదనతో ఉన్నారనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. నిజమే మీరు మేనిఫెస్టో ఏదైతే పెట్టారో, రాజకీయ పక్షాలకు ఎన్నికల సమయంలో ఇచ్చే మేనిఫెస్టోలే భగవద్గీత, ఖురాను, బైబిల్ అని చెప్పుకుంటారు వాళ్ళే. ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో ప్రకటించినా వాళ్లకు అదే ఒక భగవద్గీత అని, బైబిల్ అని, ఖురాన్ అని వాళ్ళు చెప్పుకుంటుంటారు. అంటే మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో అనుకుంటుండ్రో అదే నిజంగా భగవద్గీత అవుతే, అదే బైబిల్ అయితే, అదే ఖురాన్ అవుతే దాని పట్ల మీకు గౌరవం ఉండాలి కదా, దాని అమలు పట్ల మీకు నిజాయితీ ఉండాలి కదా. అమలు పట్ల గౌరవం లేదు, మాకు నిజాయితీ లేదు అనే విషయం సంవత్సరం పాటు రుజువైంది కదా అనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. దివ్యాంగుల సంక్షేమం కోసం మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారమే 2016 వికలాంగుల చట్టం తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూస్తామని చెప్పి, తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలయ్యేలా చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2016 చట్టం ఏదైనా అమలు అవుతుందా అంటే అది అమలుకు ఇంతవరకు నోచుకోలేదనే విషయం స్పష్టంగా ఒక విషయంలో రుజువైపోయింది. వాస్తవానికి దళితులు కులం పేరుతో ఏదైతే వివక్షత గురైందో, ఏదైతే అంట్రాన్ వాళ్ళని ముద్ర వేయబడి ఏదైతే వివక్షత గురైందో ఆ వివక్షత నిర్మూలన కోసమే SC/ST అట్రాసిటీ నిరోధక చట్టం అనేది ఒకటి వచ్చింది. కుల వివక్షత తర్వాత ఈ సమాజంలో ఎక్కువ వివక్షత గురవుతున్నది ఎవరంటే నా వికలాంగుల వర్గమే వివక్షత గురవుతున్నది అనే విషయం అందరికీ తెలుసు. చిన్న చూపు గురవుతున్నది, అవమానాలు గురవుతున్నది, నిరాదరణ గురవుతున్నది, చాలా అణచివేత కూడా గురవుతున్నది. అంటే కుల వివక్షత తర్వాత మరో రకమైన వివక్షత ఇక్కడ ఎదుర్కొన్నది ఎవరన్నా ఉంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో ఇవాళ వివక్షత మన కోణంలోనే ఎదుర్కొంటున్న విషయం మనకు తెలుసు. వాస్తవానికి 2016 చట్టం సంపూర్ణంగా మనం ఒక్కోసారి అధ్యయనం చేస్తే ఆ 16 చట్టంలోనే వాళ్ళ ఆత్మగౌరవాన్ని పరిరక్షించే విధంగా దాని విధానాలు రూపొందించబడ్డాయి. వాళ్ళ హక్కులను పరిరక్షించే విధంగా ఆ చట్టం రూపొందించబడ్డది. నిజంగా వాళ్ళ హక్కులను పరిరక్షించే విధంగా ఆ చట్టంలో ఉంటే వాళ్ళకి ఇచ్చిన హామీలే మీరు అమలు చేయలేదు అంటే 2016 చట్టాన్ని మీరు ఉల్లంఘించిన విషయం రుజువు అవుతుంది. రెండోది, ఆత్మగౌరవాన్ని పరిరక్షించడంలో కూడా ఆ 2016 చట్టం కీలకమైన భూమిక పోషిస్తుంటుంది. మరి 2016 చట్టం వికలాంగుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించే బలమైన చట్టం అయినప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ఐఏఎస్ అధికారిని మరి స్మితా సబర్వాల్ అనే ఒక ఐఏఎస్ అధికారిని మన వికలాంగుల సమాజాన్ని ఏ విధంగా మనకు అవమానించిందో పేపర్లో, టీవీలో చూశాం. ఆ విషయంలో ఏ మాట కా మాట చాలా ధైర్యంగా, గర్వంగా నా వికలాంగుల సమాజం పక్షాన చెల్లెలు మన బాలలత నిలబడగలిగింది. అందరూ నిలబడగలిగారు, అందరూ పటం చేశారు. మరి ఆత్మగౌరవాన్ని పరిరక్షించే చట్టం 2016లో కూడా కనిపిస్తున్నప్పుడు మరి ఆ విషయంలో నా సమాజం అంతా రోడెక్కి ఎవరికి శక్తి మేరకు వాళ్ళు దాన్ని నిరసిస్తూ ఉద్యమాలు చేసిన సమయంలో మరి ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వాళ్ళ పట్ల ఏదన్నా చర్య రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదా అంటే ఎక్కడా తీసుకోలేదనేసి కూడా మనకు స్పష్టంగా రుజువు అవుతుంది. అంటే దీన్ని బట్టి మన హక్కులను గౌరవించట్లేదనే విషయం అర్థమైంది, మన ఆత్మగౌరవాన్ని కాపాడతలేరనే విషయం కూడా మనకు అర్థమైంది. అంటే 2016 చట్టం ఉల్లంఘించబడుతుంది అనడానికి సాక్ష్యంగా నిలబడ్డది.
2016 వికలాంగుల చట్టం కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామన్న ఈ తెలంగాణ ప్రభుత్వమే అసలు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది అనడానికి ఇది బలమైన సాక్ష్యం అనేసి కూడా మనం మర్చిపోదని సైనాన్ని కోరుతున్నాను నేను. ఇక పోతే ఈరోజు సరిగ్గా సంవత్సరం తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారి సర్కార్ 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసింది, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2023-24 డిసెంబర్ 7న ఇక్కడ ఉన్నాం. ఇవాళ నల్గొండలో వాళ్ళు ఏదో సంవత్సరం పాలన మీద పెద్ద విజయోత్సవాలు చేసుకుంటూ నల్గొండలో భారీ సభ పెట్టబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు. మరి ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది? నా సమాజం అంతా ఆ చట్టం అందులోనే ఉన్నది. దివ్యాంగుల నెలసరి పెన్షన్ 6,000కు పెంచుతాము అని చెప్పి, దివ్యాంగుల నెలసరి పెన్షన్ 6,000కు పెంచుతామని చెప్పి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు టోటల్గా మన చేయూత పెన్షన్లు 2,000 నుంచి 4,000 ఒకటి పెంచుతామని జరిగింది. దాదాపు టోటల్గా అన్ని రకాలుగా పెన్షన్స్ ఎంతమందికి ఇవ్వాలి? 44 లక్షల మందికి పైగా ఇవ్వాలి. దాదాపు 45 లక్షల మందికి పైగా ఇవ్వాలి. 45 లక్షల మందికి పెన్షన్ పెంచింది అమలు చేస్తే 44 లక్షల మందికి పైగా ఇవ్వాల్సిన పెన్షన్ ఇవాళ అమలు చేస్తే నెలకు పెన్షన్ ఇస్తున్న పెన్షన్ కలిపితే నెలకు 2,000 రూపాయల పెన్షన్, 2,000 కోట్ల రూపాయల పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే ఇస్తున్న పెన్షన్ 1,000 కోట్లు అనుకుంటే పెంచిన పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఇంకొక 1,000 కోట్లు అనుకుంటే అంటే ఇప్పటి వరకు నా వికలాంగుల పెన్షన్తో పాటు చేయుత పెన్షన్లు అన్నీ సంవత్సరం పాటు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. సంవత్సరం పాటు ఎగ్గొట్టిన పెన్షన్ ఎంతంటే 12,000 కోట్లకు పైగా పెన్షన్ ఎగ్గొట్టిందనే విషయం రుజువు అవుతుంది. 12,000 కోట్లకు పైగా పెన్షన్ ఎగ్గొట్టిందనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారి సర్కార్ 12,000 కోట్ల రూపాయల బకాయి పడ్డది చేయుత పెన్షన్దారులందరికీ. ఎందుకు వదలాలి? వాస్తవానికి ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి శ్రీను తమ్ముడ అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాం, అన్ని సంఘాలను ఆహ్వానించాం. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ తమకంటూ ఒక అనుబంధ సంఘంగా కూడా వికలాంగుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నది. ముఖ్యంగా 2007లో మన వికలాంగుల క్లబ్ సమితి వచ్చిన తర్వాత, ఒక బలమైన ఉద్యమం ఏర్పడ్డ తర్వాత వివిధ రాజకీయ పార్టీలు వికలాంగులందరినీ దగ్గర తీసుకోవడానికి ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేసే విషయం మీ అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇప్పుడు ఒక నెల జీతం ఎమ్మెల్యేలు, ఎంపీల, మంత్రుల, ముఖ్యమంత్రుల జీతం ఒక నెల తీసుకోలేదు అనుకోండి, అవి బకాయి ఉన్నట్టే కదా గవర్నమెంట్ దగ్గర. అదే సమయంలో ఉద్యోగస్తులకు సంబంధించిన ఒక నెల జీతం ఏదో కారణాల వల్ల ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళకు కూడా బకాయిలు పడ్డట్టే కదా. అంటే ఒక నెల జీతం తీసుకోకపోతే వచ్చే నెల వచ్చేటప్పటికి దాన్ని వదులుకోరు కదా. మరి డిసెంబర్ 7వ తారీఖు నాడు అధికారంలోకి వచ్చిన ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి సర్కారు సంవత్సరం పాటు పెన్షన్ పెంచింది, ఇవ్వకపోతే సంవత్సరం పాటు బకాయిలు పడ్డట్టే కదా. సంవత్సరం పాటు పెన్షన్లు పెంచింది, ఇవ్వకపోతే సంవత్సరం పాటు బకాయిలు పడ్డట్టే కదా. టోటల్ బకాయిల విలువ ఎంత? 12,000 కోట్లు కదా. టోటల్ బకాయిల విలువ ఎంత? దాదాపు 12,000 కోట్లు కదా. ఈ 12,000 కోట్ల రూపాయల బకాయిలను రాజకీయ పక్షాల మద్దతుతో ఆ బకాయిలను కూడా తిరిగి వసూలు చేద్దామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా పిలిచాం. నేను మొన్న ఒక ప్రకటన చేశా. ఎక్కడ ప్రకటన చేశా? ఇందిరా పార్కులో ప్రకటన చేశా. రేపు డిసెంబర్ నుంచో జనవరి నుంచో పెరిగిన పెన్షన్ అమలు చేస్తామని అంటారేమో, లేదా ఈ డిసెంబర్లోనో జనవరిలోనో ఈ ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి పెంచుతామన్న పెన్షన్ ఇస్తారేమో. కానీ ఇచ్చే పెన్షన్ ఒకవేళ డిసెంబర్ నుండి ఇచ్చినా ఆ నెలదే ఇస్తారేమో పెన్షన్ది, లేదు జనవరి నుండి ఇచ్చినా ఆ నెల నుండి పెన్షన్ ఇస్తారేమో. మరి ఎగ్గొట్టిన సంవత్సరం పాటు ఎంత, ఎగ్గొట్టిన విషయం ఎంత అన్నప్పుడు నేను ఒక విషయం చెప్పాను. పెరిగిన పెన్షన్ ఎప్పటి నుండి ఇస్తారనే సమస్య ఒకటవుతే, ఎగ్గొట్టిన ఈ బకాయిలు పడ్డ సంవత్సరం పెన్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పి డిమాండ్ చేశా. అప్పుడు నేను ఒక మాట చెప్పేశా, రేపు నా వికలాంగుల సమస్యల మీద
నా చేయుత పెన్షన్దారుల సమస్యల మీద బలమైన ఉద్యమం నిర్మించే సమయంలో ఏ రాజకీయ పార్టీ అయితే ఈ ప్రభుత్వం ఏదైతే ఒక సంవత్సరం పాటు బకాయిలు పడ్డ పెన్షన్లు ఉన్నాయో ఏ రాజకీయ పార్టీ అయితే అధికారంలోకి వస్తే మేము బకాయిలు పడ్డ పెన్షన్ ఇస్తామని చెప్పి ఏ పార్టీ అంటదో ఆ పార్టీతోనే నేను చేతులు కలుపుతా అని చెప్పడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయితే బకాయిలతో సహా మేము మళ్ళీ పెన్షన్ ఇస్తామని చెప్పి ఎవరైతే అంటారో భవిష్యత్తు రోజుల్లో నేను వాళ్ళతోటే చేతులు కలుపుతాను కూడా చెప్పడం జరిగింది. అంటే నేను చెప్పదలుచుకుంది అంటే రేపు పెరిగిన పెన్షన్ ఈ నెల అమలు జరుగుతుందా రేపు అమలు జరుగుతుందా అనే విషయం తేల్చుకుందాం, రోడ్ ఎక్కుదాం, కానీ బకాయిలతో సహా వసూలు చేద్దాం, ముక్కుపిండి వసూలు చేసే రోజులు రావాలనే విషయం మీద తీసుకొస్తున్నాను. బకాయిలతో వసూలు చేద్దాం, బకాయిలతో పాటు వసూలు చేద్దాం, ముక్కుపిండి వసూలు చేసే రోజు రావాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. కాకపోతే దురదృష్టవశాత్తు ప్రతి రాజకీయ పార్టీకి వికలాంగుల సంఘాలు ఉన్నాయి. వికలాంగుల సంఘాల నాయకత్వంతో సంప్రదింపులు జరిగినాయి. ప్రతి రాజకీయ పార్టీ ప్రధాన నాయకులతో కూడా సంప్రదింపులు జరిగినాయి. నా తమ్ముడు మొదటి నుంచి శ్రీను వీళ్ళందరూ కలిసి ఎప్పుడు స్వతంత్ర భూమిక పోషించే కారణం ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు సమావేశాలు పాల్గొని విలువైన సూచనలు రేపు భాగస్వామ్యం వదలడానికి అవకాశం ఉన్నది. కానీ ఏ రాజకీయ పార్టీ ప్రధాన అనుబంధ సంఘం సంబంధించింది ఇక్కడ రాకపోవడం, ప్రధాన రాజకీయ పార్టీ నేతలను పిలిచినా కూడా వాళ్ళు రాకపోవడం చూస్తే నా వికలాంగుల సమాజం పట్ల రాజకీయ పార్టీల నిర్లక్ష్య వైఖరి ఏ స్థాయిలో ఉన్నదో మనకు స్పష్టంగా రుజువుతుందనేసి కూడా మనం మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. ఏ రకమైన ఎంత నిర్లక్ష్యం ఉన్నదో ఒకసారి గమనించాల్సిన విజ్ఞప్తి చేస్తాను నేను. కనీసం వాళ్ళు పెట్టుకున్న సంఘాల నాయకత్వాన్ని ఇక్కడికి పంపించలేకపోయారు. పోనీ ప్రధాన నాయకులతో మాట్లాడినా కూడా వాళ్ళు కూడా రాలేకపోయారు. దీన్ని బట్టి మన పట్ల ఎంత నిర్లక్ష్యం ఈ సమాజంలో కొనసాగుతున్నదో, ప్రభుత్వాలే కాదు వివిధ రాజకీయ పక్షాల వైఖరి కూడా ఎంత నిర్లక్ష్యంగా కనిపిస్తున్నదో మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను. అయినప్పటికీ నా సోదరి సోదరులారా ఖచ్చితంగా ఒకే విషయం మాత్రం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను. ఒక సమస్య మీద